రాత్రి సమయాల్లో తల్లిదండ్రులు తెలియకుండా ఎవరితో మాట్లాడుతున్నావు, ఇది తప్పని ముమ్మాటికి నీకు తెలుసు, మరి ఎందుకు ఆ పని చేస్తున్నావు? అపవిత్రమైనవి నేను అలరింప చేయొచ్చు, మనసుకు ఉల్లాసం ఇవ్వచ్చు. గంటలు 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 వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉంటే మనసుకు హాయిగా ఉండొచ్చు. ఎవడో ముక్కు మూతి తెలియని మనిషి ఏంటంటే ఫేస్బుక్లో వాడితో చాటింగ్ చేస్తూ ఉంటే మనసుకు హాయిగా ఆహ్లాదకరంగా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు అది ప్రమాదానికి దారి తీస్తుంది. ఎంతవరకు ఫేస్బుక్లో ఎంతవరకు ఉండాలి అంతవరకే, వాట్సాప్ అనేది ఎంతవరకు అంతవరకే, సోషల్ మీడియా ఎంతవరకు అంటే అంతవరకే, శృతి మించకూడదు, ప్రమాదం. ప్రపంచమంతా చాటి చెప్తుండండి, దాంట్లో చిక్కుకున్న వాళ్ళు, దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు ఎంత నష్టపోతున్నారో, ఎలా మోసపోతున్నారో, జీవితాలు ఎలా బజార్లో పడుతుందో అంతా చెప్తున్నప్పటికీ తెగించి సాహసించి కొంతమంది అలాంటి ఏంటంటే దూషణకరమైన కార్యక్రమాలు పడిపోయి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. జీవితం శాపంగా మారిన తర్వాత నువ్వు కన్నీళ్ళు పెట్టుకునే ప్రయోజనం ఉండదండి. ఈ లోపల జరిగే నష్టం జరిగిపోయి ఉంటుంది. నష్టం అనేది ఒక నీకు మాత్రమే జరిగితే పర్వాలా, నీ కుటుంబం బాధించబడతారు, నీ తల్లిదండ్రులు బాధించబడతారు, నీ పిల్లలు బాధించబడతారు, నీ తోడు పుట్టిన వాళ్ళు బాధించబడతారు, సంఘం బాధించబడుతుంది, దైవ సేవకులు బాధించబడతారు. కనుక ప్రియులారా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వారికి దూరంగా ఉండండి, అపవిత్రమైన వాటిని మీరు ముట్టుకోవద్దు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే ఉండండి, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుందును. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి.